అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఆగస్టు నెలలో కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆగస్టు నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 1వ తారీఖున శుక్రుడు కన్యా రాశిలోకి, 3వ తారీఖున కుజుడు మిథున రాశిలోకి, 17వ తారీఖున రవి సింహరాశిలోకి, 22వ తారీఖున బుధుడు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తారనమాట. ఇట్లా మారినప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కన్యా రాశి వాళ్ళకి దశమంలో కుజుడు. ఇది చాలా చాలా అద్భుతమైన, కుజుడికి ఇది చాలా మంచి ప్లేస్ అనమాట. సో, మీరు మీ యొక్క ప్రొఫెషన్‌లో ఏదైనా కాంపిటీషన్ ఉంటే కనుక, ఆ కాంపిటీషన్‌ని చాలా ఆహ్, అంటే పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టుగా కంపీట్ చేసి, అంటే మీ అపోనెంట్స్ మీద మీకు ఆహ్, ఆహ్, గెలుపొస్తుందనమాట. అంటే వాళ్ళ మీద మీరు పైచేయి సాధిస్తారనమాట. సో, దశమంలో కుజుడు మీ వృత్తిపరంగా మీకు ఎవరైనా కాంపిటీటర్స్ ఉంటే గనక వాళ్ళని ఓవర్‌కమ్ చేసి వాళ్ళ పైన మీరు పైచేయి సాధిం వాళ్ళ పైన మీరు పైచేయి సాధించే సిట్యుయేషన్‌ని మీకు క్రియేట్ చేస్తాడనమాట. అదేవిధంగా ఆహ్, కొత్త బాధ్యతలు అంటే కొత్త టీమ్‌కెళ్ళడం కానీ, లేకపోతే ఉన్న వర్క్ కన్నా ఇంకా ఎక్స్‌ట్రా వర్క్, అంటే అది మీకు మీ కెరీర్ గ్రోత్‌కి ఒక ఆపర్చునిటీగా, అంటే కొత్త ఆపర్చునిటీ గానీ, లేకపోతే ఇప్పుడున్న ప్లేస్ కన్నా ఇంకా బెటర్ ప్లేస్‌కి కానీ చేంజ్ అవ్వడానికి ఆస్కారం ఉందనమాట. సో, మీకు ఎంతో కాలంగా ప్రమోషన్స్ ఏమైనా పెండింగ్‌లో ఉన్నా ఆహ్, దాని మీద డిస్కషన్స్ కానీ, అంటే వాటి మీద చర్చలు రావడానికి, అంటే మళ్ళీ రీవిజిట్ చేయడానికి ఛాన్స్ ఉందనమాట. రీవిజిట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మీకు ప్రమోషన్ కూడా రావడానికి అవకాశం ఉందనమాట. కాకపోతే కొంచెం మీరు కొంచెం కష్టపడాల్సొస్తుంది. బట్ ఆహ్, మీ కష్టానికి తగ్గ ఫలితం మాత్రం మీకు లభిస్తుందనమాట. సో, వృత్తిపరంగా కుజుడు దశమంలో ఆహ్, చాలా బాగా పనిచేస్తాడు. మీకు ఆహ్, ఏదైనా కాంపిటీషన్స్ కానీ, అంటే మీకు ప్రొఫెషన్‌లో ఎవరైనా కాంపిటీటర్‌గా ఉంటే గనక ఖచ్చితంగా మీరు వాళ్ళని ఓవర్‌కమ్ చేసి వాళ్ళ పైన పైచేయి సాధిస్తారనమాట. సో, ప్రొఫెషన్ పరంగా కన్యా రాశి వాళ్ళకి కుజుడు ఈ నెల ఆహ్, యోగిస్తున్నాడు. ఆహ్, తర్వాత రవి, బుధులు. సో, వీళ్ళు వ్యయస్థానంలో సంచారం చేస్తారనమాట. సో, వ్యయంలో రవి, బుధులు మీకు ఎక్స్‌పెండిచర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదనమాట. సో, మీకు ఆహ్, అనుకోని ఖర్చులు అనుకోని ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది. సో, ఎక్స్‌పెండిచర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదనమాట. సో, నేను ఇందాక చెప్పినట్టుగా వర్క్ పరంగా కొంచెం ఏదైనా ఎక్స్‌ట్రా వర్క్, ఎక్స్‌ట్రా బర్డెన్ వచ్చి అది కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అయినా దాన్ని కూడా ఆహ్, ప్రాపర్‌గా మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం వర్క్ పరంగా కూడా కొంచెం ఓవర్ టైమ్ కానీ, ఎక్స్‌ట్రా పని ఆహ్, చేయడ చేయాల్సొస్ చేయాల్సొస్తుందనమాట. ఆహ్, కానీ ఎవరైనా ఫారెన్ ట్రావెల్, ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కానీ, ఎవరైనా ఫారెన్ ట్రావెల్ చేయాలనుకుంటే గనక ఈ ఆహ్, రవి, బుధుడు మంచి కాంబినేషన్ అనమాట. అలాగే వ్యాపారంలో ఉండే వాళ్ళకి కూడా ఇది మంచి ప్లేస్‌మెంట్. అంటే మీకేదైనా ఒక ఒక పర్మిట్, ఒక పర్టిక్యులర్ పర్మిట్స్ కానీ, లేకపోతే ఒక పర్టిక్యులర్ వస్తువు విషయంలో మీకేదన్నా పెండింగ్ ఉన్న ఒక పర్టిక్యులర్ విషయంలో మీకేదైనా పెండింగ్ ఉంటే గనక అది కూడా క్లియర్ అవ్వడానికి ఆస్కారం ఉందనమాట. సో, బిజినెస్‌లో ఉండే వాళ్ళకి ఇది మంచి టైం. ఇది మంచి టైం అనమాట. సో, కొంచెం ఖర్చుల విషయంలో ఆహ్, మంచిగా ఉంటే బావుంటుంది.
అదేవిధంగా ఎక్కువ టైర్డ్ కాకుండా మంచి గుడ్ స్లీప్, గుడ్ ఫుడ్ తీసుకొని ఆహ్, సో, రెగ్యులర్ డైట్ మెయింటైన్ చేస్తే గనక మీకు హెల్త్ పరంగా కూడా మీకు బావుంటుంది. సో, తర్వాత రాశిలోనే శుక్రుడు. ఇది కూడా మంచి ప్లేస్‌మెంట్ అనమాట. సో, రాశిలోనే శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే, మీ యొక్క ఐడెంటిటీ చాలా చార్మింగ్‌గా ఉంటుంది. అంటే లైక్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఆహ్, అంటే ఈజీగా మీ యొక్క వ్యక్తిత్వానికి ఆహ్, జనాలు అట్రాక్టివ్‌గా ఫీల్ అవ్వడానికి ఆస్కారం ఉందనమాట. సో, ఆహ్, సో, లగ్నంలో శుక్రుడు అంటే రాశిలో రాశిలోనే శుక్రుడు ఉండడం వల్ల మీరు ఏదైనా కొత్త కొత్త వస్తువులు కానీ, కొత్త కొత్త ఆభరణాలు లేదా కొత్త డ్రెస్ అవన్నీ కొనడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. దానివల్ల కొంచెం ఎక్స్‌పెండిచర్ అనేది చేస్తారనమాట. అదేవిధంగా రాశిలో శుక్రుడు ఉండడం వల్ల మీ యొక్క కుటుంబంలో వాతావరణం కూడా చాలా పీస్‌ఫుల్‌గా బావుంటుందనమాట. అంటే ఎట్లాంటి ఆందోళనలు, ఎట్లాంటి గొడవలు అవేమీ అంటే చిన్న చిన్న ఇబ్బందులున్నా బట్ ఓవరాల్‌గా మీ కుటుంబంలో పరిస్థితులన్నీ ఆహ్, బావుంటాయన్నమాట. అలాగే మీ యొక్క పెద్దలు అంటే శుక్రుడు ద్వితీయ భాగ్యాధిపతి కాబట్టి మీకు ఎల్డర్స్ దగ్గర నుంచి మీకు మంచి గైడెన్స్ వాళ్ళ యొక్క సపోర్ట్ రావడానికి మీకు అవకాశం ఉందన్నమాట. సో, మొత్తం మీద కన్యా రాశికి దశమంలో కుజుడు మాత్రం అద్భుతంగా యోగిస్తున్నాడు. వ్యయంలో రవి బుధులు, రాశిలో శుక్రుడు కూడా బాగానే ఉన్నారనమాట. నేను చెప్పినట్టుగా ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి మంచి అంటే గుడ్ ఫుడ్ అంటే గుడ్ డైట్ తీసుకొని అంటే టైంకి పడుకొని, టైంకి టైంకి ఫుడ్ తీసుకొని, టైంకి స్లీప్ అవన్నీ చేస్తే గనక మీకు ఆ స్ట్రెస్ అనేది లేకుండా హెల్త్ పరంగా కూడా బావుంటుందనమాట. సో, ఇది నాకు తెలిసినంత వరకు కన్యా రాశి గురించి. మళ్ళీ ఇంకో రాశి గురించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ.